సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తప్పెవరిదంటారు? తల్లి బిడ్డలదా, లేక థియేటర్ యాజమాన్యందా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వని పోలీస్ డిపార్ట్మెంట్ దా? అది తప్పు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అది జాగ్రత్తలు తీసుకొని ఏముందమ్మా, పోలీసులైనా మేనేజ్మెంట్ అయినా జనాలు హడావిడి వాళ్ళు పర్యవేక్షణలో ఉంది కనుక జనాలు ఎక్కువగా ఉన్నారు, మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా రండి, వీళ్ళందరినీ లోపల థియేటర్కి టికెట్లు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర టికెట్లు లోపలికి పంపించేస్తాం, క్రౌడ్ తగ్గుద్ది, అప్పుడు రండి అంటే వస్తారు, అంతే కదా. అది గతంలో దేవరాశు బాడీ ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ అయింది? దేవరా ఫంక్షన్ ఇట్లాగే ప్లాన్ చేశారు, 50,000 75,000 ప్లాన్ చేస్తే 2,50,000 వచ్చారు జనాలు. అమ్మో సార్ మా సెక్యూరిటీ మేము పెట్టింది ఈ థియేటర్ కెపాసిటీ 75,000, సో దీనికి సరిపడా పెట్టాము మేము, ఎవరు ఇంతమంది ఎక్కడెక్కడ నుంచి ఇటు నుంచి వచ్చేసారు, మా వల్ల కాదు సెక్యూరిటీ ఇవ్వలేము, ఏమైనా జరిగితే మేము బాధ్యులు కాదు, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి అని పోలీసులు చెప్పారు, బాధ్యతగా వాళ్ళు చెప్పారు. ఇమీడియట్గా అప్పటికే డెకరేషన్ చేసి 50 లక్షలు ఇదైనా సరే ఓకే, పోతే పోయింది, 50 లక్షలు మ్యాటర్ కాదు, వాళ్ళది ఈ తొక్కిసలాట ఏదైనా 10 మంది పోతే మనకి మన బాధ్యత ఉంది కనుక వద్దు. వాళ్ళు ఫ్యాన్స్ అన్నాక వినరు, ఇక ఫ్యాన్స్ అన్నాక రెచ్చిపోతూ ఉంటారు, ఏదైనా అయితే వద్దు క్యాన్సిల్ చేసుకో, డబ్బులు పోయినా పర్వాలేదు క్యాన్సిల్. అది ఎందుకు క్యాన్సిల్ చేశారు? పోలీసులు అప్రమత్తమై వాళ్ళు చెప్పబట్టి. ఇక్కడ అదే పోలీసులు ఆ పని చేయలేదే, అదే పోలీసులు ఇక్కడ ఫోన్ చేసి ఏమిటి క్రౌడ్గా ఉంది కొంచెం తర్వాత రమ్మండి, ఒక పావు గంట ఆగి రమ్మనంటే ఆటోమేటిక్గా చెప్పేవారు, ఇప్పుడు రావద్దు కొద్దిసేపు ఆగి రమ్మంటే ఆగి వచ్చేవారు, అప్పుడు జనాలు లోపలికి వెళ్ళిపోయేవారు, మామూలు 100 మంది 150 మంది ఉండేవారు, 10 పోలీసులు చూసుకునేవారు, ఏ గొడవ లేకుండా ఉండేది. అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఈ ముగ్గురు కాకుండా మరొకరు నైట్ చనిపోయింది బిడ్డ చావుబతుకులో ఉన్నాడు, ఆ తల్లి చనిపోయింది కనుక మనం మాట్లాడకూడదు కానీ ఈ టైంలో, కానీ నిజం మాట్లాడుకుంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ ఒక బిడ్డడు ఎంత మారాన్ని చేస్తే మాత్రం, ఎంత గొడవ చేస్తే మాత్రం అర్ధరాత్రి సినిమాకి ఆ బిడ్డను తీసుకుని వస్తారమ్మా? నువ్వు నీ బిడ్డడు అడిగాడు అనుకో, పెళ్ళయిందా? కాలేదు కదా. సో ఒకవేళ పెళ్ళయింది, నీకు బిడ్డలో ఉన్నారనుకో, నీ బిడ్డడు మారాన్ని చేశాడని అర్ధరాత్రి ఎక్కడికైనా తీసుకెళ్తావా? బుద్ధిందా లేదా? సినిమా కోసం ఈ రాత్రి వెళ్తావా, రేపు పొద్దున చూద్దు కానీ అని ఎంత మారాన్ని చేసినా నోరు ముయ్యి అంటాం కానీ, అయ్యో మారాన్ని చేశాడు సినిమా చూడాలంటున్నాడు అర్ధరాత్రి వెళ్తావమ్మా? ఎంత అబాధ్యత అది, ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అది. పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు అది, డెఫినెట్గా పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు. సో కాకపోతే ఇప్పుడు చనిపోయి బిడ్డడు బాధలుగా ఉండగా వాళ్ళ మీద కూడా ఒక నింద వేయటము, వాళ్ళ మీద కూడా తప్పు అని చెప్పడం సబబు కాదు కనుక, సంస్కారం కాదు కనుక తను మాట్లాడలేదు. కానీ తప్పులు అంటే ఈ తప్పులు. దీంట్లో అర్జున్ ఎక్కడ ఉన్నాడు? మేనేజ్మెంట్లో అర్జున్ లేడు, పోలీసులు అర్జున్ లేడు, వాళ్ళ ప్రభుత్వంలో అర్జున్ లేడు కదా. అర్జున్ పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది దోషిగా? కేవలం అర్జున్ మీద కసి తీర్చుకుంటారు తప్పితే ఇంకోటిగా. ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక అస్తవ్యస్తమైన, ఒక హీనమైన, క్షుద్రమైన, ఒక అవినీతిమయమైన, ఒక ఆశ్రిత పక్షపాతమైన, దుష్ట దుర్మార్గ దుర్నీతి దుస్సాహసం చేసే ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, అబద్ధాల ఆరబోతోటి కాలక్షేపం చేస్తుంది. విషయాలను ప్రజల దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఒక్క హామీ నెరవేర్చారా? ఒక్క హామీ తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందా? ఆ 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే 21,000 కోట్లు తీర్చేసి మేము రుణమాఫీ తీర్చేసామంటారా? పచ్చి అబద్ధం కాదా? బస్సులు పెట్టేసేసి ఆరాళ్ళకి పెట్టేసామన్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ఏదో పథకం చెప్తారు, ఏమైనా చేశారా? బస్సులు వేస్తామో, ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా బస్సులు వేస్తామో అన్నారు, ఎక్కడేసారు? బస్సులు తక్కువయ్యి కొత్త బస్సులు ఉన్న బస్సులు పీకేసారు, తక్కువయ్యి ఆడపిల్లలు బస్సు ఆపలేదని ఆపి డ్రైవర్ని కొడుతున్నారు. ఇది మీరు ఉచిత గ్యాస్ ఇస్తా అన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు? ఉచిత గ్యాస్ లేదు, అన్ని ఆలోచిస్తాం. ఆ రోజేమో రుణమాఫీ ఏమో 9వ తారీఖు సంతకం పెట్టగానే తొలిపోయారు, అదే అన్నారు. 9వ తారీఖు పోయి సగం చేశారు, ఇప్పుడు August 15th కదా సగం చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నారు. ఎన్ని దోపిడీ రాజ్యం, దుర్మార్గ రాజ్యం. హైడ్రా కావాలి, కరెక్ట్ అందరూ కోరుకుంటారు, మంచిదే
కానీ హైదరాబాద్కి నువ్వు పేదల ఇల్లు కొడతావికి దమ్ముంటే ఓఎస్సీ కాలేజీ 3 చెరువుల మధ్య ఉంది, కొట్టు. నీ పొంగులేటి శ్రీనివాస్ బఫర్ జోన్లో ఉంది, కొట్టు. నీ అన్న ఇల్లు బఫర్ జోన్లో ఉంది, పగలగొట్టు. నీ కిరణ్ కుమార్ రెడ్డి పాత కాంగ్రెస్ నీ మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అయ్యప్ప సొసైటీ దగ్గర ఒక 27 బిల్డింగులు అన్యాక్రాంతంగా వాళ్ళ ట్రస్ట్ తాలూకు భూములు ఆక్రమించి కట్టాడు. అది పర్మిషన్ లేకుండా కొట్టు. అవి కొట్టవా? పేదలు రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి చీర వేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూరుస్తావా? వాళ్ళ గుండెల మీద తంతావా? వాళ్ళకి టైం ఇవ్వవా? ఓఎస్సీకి టైం ఇస్తే వాళ్ళకి ఇవ్వవా టైము? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు కట్టుకోవడానికి? వాళ్ళకి ఎలక్ట్రిక్ స్తంభాలు ఎవరేశారు? నీ ప్రభుత్వం కాదా? వాటర్ డ్రైనేజ్ పర్మిషన్లు ఎవరొచ్చారు? నీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వమేమో అన్ని పర్మిషన్లు ఇస్తుందా? వాళ్ళు కట్టుకుంటారు అన్ని ఇస్తుందా? అంటే అప్పుడు మీ ఆఫీసర్లో పందికొక్కులు అనేసి పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు మీరు పందికొక్కులు మేయటానికి వాళ్ళని కూరుస్తారా? పేదల ఇల్లు వాళ్ళకేమో టైం ఇస్తారా? ఇవ్వండి వీళ్ళకి కూడా. వీళ్ళ ఆస్తులు కూల్చండి తప్పులేదు. వాళ్ళ నదుల మీద కట్టారన్నా కూల్చండి, వాళ్ళకి తప్పు కాదు. కట్టినోడు తప్పు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన నీ తప్పు, వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ కాంపన్సేషన్, వాళ్ళ ఆస్తి, వాళ్ళ స్థలానికి విలువైన దీని ఎక్కడో 2 బిళ్ళు అటుకెళ్తే ఇటుకెళ్తే అని. ఈ ప్రభుత్వం ఒకటి గుర్తు ఉంచుకోవాలి. ఇవాళ హైడ్రా పేరుతోటి ప్రజల గుండెల మీద తల్లిని ప్రజల గుండెల మీద తన్నిన ఈ ప్రభుత్వం ఒకడు పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం. వీళ్ళ పతనానికి పునాదులు ఆ కన్నీళ్లు, అది తెలుసుకోవాలి. వీళ్ళ పునాదులు వేసుకుంటున్నారు, పేదల కడుపు మీద తంతున్నారు, పేదల గుండెల మీద తంతున్నారు. వీళ్ళ మూటల కోసం ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ పతనానికి పునాదులు పడుతున్నాయి. ఆ కన్నీళ్ళే వాళ్ళ కన్నీళ్ళే వీళ్ళ పతనానికి పునాది రాళ్ళు. కనుక ప్రభుత్వం, ఈ అహంకార ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ అరాచకపు ప్రభుత్వం, ఒక ఆలోచన లేని, ఒక విజ్ఞత లేని, ఒక విచక్షణ లేని, ఒక వివేకము లేని, ఒక సంస్కారం లేని, ఒక నయవంచిక ప్రభుత్వం ఇది. ప్రజలను మోసగిచ్చే ప్రభుత్వం. ఈ సంవత్సరం పాటు ప్రజల వంచన పాలన జరిగింది. ఈ అన్ని అబద్ధాలే, అన్ని నాటకాలే, అన్ని బిల్డప్లే. మాట వెళ్తే ఆ భాష, ఆ సంస్కారహీనమైన భాష ఒక సీఎం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెగులు తీసి మెడలో వేసుకుంటానంటాడు, ప్యాంటులు ఊడదీస్తానంటాడు, వేప చెట్టుకు ఎలా తీసాడు అసహ్య భాష మాట్లాడతాడు. పిల్లల బడి దగ్గరికి వెళ్ళి, పిల్లల స్కూల్ అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్లో బూతులు మాట్లాడతాడు. ఫారిన్కి వెళ్ళి విదేశీ తెలుగు వాళ్ళ దగ్గర 20 అడుగుల గోతు తీసి పాతి పెడతాడని చిల్లర భాష మాట్లాడతాడు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారంటాడు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈ తెలంగాణకి ఏమి అవసరం, ఏమి సంబంధం రాజీవ్ గాంధీకి? రాజీవ్ గాంధీ బతికిన వాళ్ళు ఏనాడైనా తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడాడు? మాట్లాడకపోగా పైగా ఆయన చేసే దుశ్చర్య ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్యని మహానుభావుడు, చాలా సౌమ్యుడు, అందరికీ మంచివాడుగా, అందరిలో తల్లనాలకి మంచివాడుగా ఉన్న పేరు తీర సౌమ్యుడు అయిన ఆయన్ని నిండు ఎయిర్పోర్ట్లో, ఆఫ్టర్ ఆల్ ఆ టైంలో ఈజ్ ఓన్లీ ఎంపీ, ఈజ్ అజయ్ గారు సీఎం ఆఫ్ ది స్టేట్, తెలంగాణ స్టేట్. అలాంటి స్టేట్కి అన్నట్టు తెలంగాణ కాదు, సమైక్యాంధ్ర, కానీ ఈజ్ తెలంగాణ వ్యక్తి. ఆ వ్యక్తిని దూషించి అవమానించి 10 మందిలో ఎయిర్పోర్ట్లో అవమానిస్తే ఆయన కంట తడి పెట్టుకున్నాడు. దాని పుట్టుక అందువల్ల కదా తెలుగుదేశం పుట్టింది. ఆ అజయ్ గారి కన్నీళ్లే తెలుగుదేశానికి పునాది రాడు.